స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధిక ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ $92.1 బిలియన్ తో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2025లో అంతర్జాతీయంగా రక్షణ వ్యయం $2,887 బిలియన్ చేరి మునుపటి కంటే 2.9% వృద్ధిని నమోదు చేయడం ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. భారత్ తన రక్షణ బడ్జెట్ను గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 8.9% మేర పెంచి అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యా, జర్మనీల తర్వాతి స్థానంలో నిలిచింది. అమెరికా $954 బిలియన్ తో ప్రథమ స్థానంలో ఉండగా చైనా $336 బిలియన్, యుద్ధ వాతావరణంలో ఉన్న రష్యా $190 బిలియన్ ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఐరోపా దేశాలు కూడా తమ రక్షణ వ్యయాన్ని భారీగా 14% మేర పెంచి $864 బిలియన్ చేరవేర్చడం అంతర్జాతీయ భద్రతా సమీకరణాల్లో మార్పులను సూచిస్తోంది. పొరుగుదేశం పాకిస్తాన్ $11.9 బిలియన్ తో ఈ జాబితాలో 31వ స్థానంలో నిలిచినప్పటికీ తన బడ్జెట్ను 11% పెంచడం గమనార్హం. భారత రక్షణ వ్యయం దేశ జీడీపీలో గణనీయమైన వాటాను కలిగి ఉంటూ సైనిక పాటవాన్ని నిరంతరం అప్గ్రేడ్ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రక్షణ బడ్జెట్ను ఇంత భారీగా పెంచడం వెనుక భారత్ ఒక పక్క వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ ఆయుధ తయారీకి పెద్దపీట వేయడం ప్రధాన అంశం. పాత తరం యుద్ధ విమానాలు, ట్యాంకులు, క్షిపణి వ్యవస్థల స్థానంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి సైన్యాన్ని డిజిటలైజ్ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఆల్ వెదర్ రోడ్లు, సొరంగాలు, హెలిప్యాడ్ల నిర్మాణం కోసం ఈ నిధుల నుంచి పెద్ద మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయి. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి భవిష్యత్ యుద్ధ అవసరాల కోసం పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ క్రమంగా తగ్గిస్తోంది. భారత్ కేవలం ఆయుధాలే కాకుండా త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచడానికి, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ వ్యయం అత్యంత కీలకంగా మారింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ శక్తిని పెంచడం ద్వారా సముద్ర వాణిజ్య మార్గాల భద్రతను నిర్ధారించుకోవడం కూడా ఈ బడ్జెట్ లక్ష్యాలలో ఒకటి. స్వదేశీ సబ్మెరైన్లు, విమాన వాహక నౌకల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూస్తూ గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఈ వ్యూహాత్మక బడ్జెట్ కేటాయింపుల ద్వారా భారత్ తన శత్రు దేశాలకు, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లకు అత్యంత స్పష్టమైన, బలమైన సందేశాన్ని పంపుతోంది. సరిహద్దుల్లో ఎటువంటి దురాక్రమణలు జరిగినా ఊరుకోబోమని, ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి ఎంతటి వ్యయానికైనా వెనకాడబోమని భారత్ ఈ చర్య ద్వారా నిరూపిస్తోంది.